ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక పోస్ట్ మ్యాన్ ఒక ఫారెస్ట్ మధ్యలో ఉండే రిమోట్ ఏరియాస్ లోని ఇళ్లకి లెటర్స్ ని డెలివరీ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఒక ఇంట్లో ఒక మహిళ రక్తంతో తడిసిపోయిన బట్టల్ని వెతుకుతూ ఉంటుంది. ఆ పోస్ట్ మ్యాన్ ఆ ఇంటి డోర్ ని నాక్ చేస్తాడు. అయితే ఆ మహిళ డోర్ ఓపెన్ చేయదు. ఎందుకంటే ఆమె లౌడ్ మ్యూజిక్ ని పెట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ డోర్ నాకింగ్ సౌండ్స్ ఆమెకి వినపడవు. అప్పుడే బయట ఉండే ఆ పోస్ట్ మ్యాన్ కి ఆ ఇంటి బేస్మెంట్ నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. ఎవరేంటో చూద్దామని చెప్పేసి ఆ బేస్మెంట్ దగ్గరికి వెళ్తాడు. లోపల ఎవరో ఇరుక్కున్నట్టున్నారు అని చెప్పేసి ఆ పోస్ట్ మ్యాన్ ఆ బేస్మెంట్ కి కవర్ అయిన ఆ వుడెన్ ప్లేట్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఎవరో వ్యక్తులు అతన్ని బేస్మెంట్ లోకి లాక్కుని వెళ్లిపోతారు. అలా 30 సంవత్సరాల తర్వాత కొంతమంది టీనేజర్స్ అదే ఫారెస్ట్ కి క్యాంపింగ్ కోసం అని చెప్పేసి వెళ్తారు. ఈ ట్రిప్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఆఫ్లైన్ వెకేషన్. ఆ టీనేజర్స్ ఇంటర్నెట్ కి గ్యాడ్జెట్స్ కి బాగా అడిక్ట్ అవ్వడంతో వాళ్ళ పేరెంట్స్ నేచర్ కి దగ్గర అవ్వడానికి ఆ పిల్లల్ని ఫారెస్ట్ కి క్యాంపింగ్ కి పంపించుంటారు. వాళ్ళందరూ ఫారెస్ట్ కి రీచ్ అవ్వగానే అక్కడ ఒక మేనేజర్ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పి ఇది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఇక్కడ మీరు నేచర్ కి దగ్గర అవుతూ మొబైల్ ఫోన్ అడిక్షన్ ని తగ్గించుకోవచ్చు అని చెబుతాడు. అలా ఆ 50 మంది టీనేజర్స్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క లీడర్ ని ఏర్పాటు చేస్తారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సీన్ లో అదే ఫారెస్ట్ లోని ఒక క్యాబిన్ హౌస్ లో మూవీ స్టార్టింగ్ లో చూపించిన మహిళను చూపిస్తారు. ఆమె ఇప్పుడు ముసల్దైపోయి ఉంటుంది. ఆమె ఒక జింకను వేటాడి దాన్ని బేస్మెంట్ లోకి లాక్కొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే వయసు మీద పడ్డం వల్ల ఆమె దాన్ని లాక్కొని వెళ్ళలేకపోతూ ఉంటుంది. దాంతో ఇక ఆమె కాల్ జారి ఆ బేస్మెంట్ లో పడిపోతుంది. ఆ బేస్మెంట్ లో పడిపోయిన తర్వాత ఇద్దరు విచిత్రమైన వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెని చాలా ఘోరంగా చంపి తినేస్తారు. మరుసటి రోజు ఆ టీనేజర్స్ అంతా 3 రోజుల క్యాంప్ కోసం రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే మనకు ఆ గ్రూప్స్ లో ఒక గ్రూప్ అయిన ఐజా గ్రూప్ పరిచయం అవుతుంది. ఆ గ్రూప్ లో 5 మంది ఉంటారు. జోసియా, డానియల్, అనెలియా, జులెక్ అండ్ బార్టాక్. ఇక వాళ్ళు క్యాంపింగ్ కి బయలుదేరే ముందు అక్కడికి ఒక లోకల్ ప్రీస్ట్ వచ్చి వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతాడు. అతను వాళ్ళతో ఏం చెబుతాడంటే మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలకి శాపంగా మారిపోయింది. పిల్లలందరూ ఫోన్స్ కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఆ అడిక్షన్ ని ఓవర్కమ్ చేయడానికి ఈ ఫారెస్ట్ క్యాంప్ నేను మీకోసం ప్రే చేస్తాను అని చెప్పి వాళ్ళ మీద హోలీ వాటర్ కూడా జల్లుతాడు. ఇక అన్ని గ్రూప్స్ రెడీ అయినట్టుగానే ఐజా గ్రూప్ కూడా క్యాంపింగ్ కి రెడీ అవుతారు. అలా వాళ్ళు క్యాంపింగ్ కి వెళ్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న జులిక్ అనే అబ్బాయి జోసియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. జులిక్ జోసియా మెడలో ఉన్న నెక్లెస్ ని చూసి దీన్ని చూస్తుంటే నాకు టెర్మినేటర్ T-800 గుర్తుకొస్తుంది అని చెబుతాడు. అది విన్న ఆమె నవ్వి ఇది మా ఫ్యామిలీ గుర్తుగా నాకు వేశారు అని చెబుతుంది. మరోవైపు డానియల్ అనే వ్యక్తి అనెలియాని ఫ్లడ్ చేయాలి అనుకుంటాడు. అయితే అతన్ని బార్టెక్ వచ్చి అడ్డుకుంటాడు. బార్టెక్ ఒక గే అనమాట. అతన్ని ఇన్సల్ట్ చేయడానికి గే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అది డానియల్ కి నచ్చక వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడు డానియల్ బార్టాక్ ని బలంగా తోసేస్తాడు. దాంతో బార్టాక్ కింద పడి అతని కాలుకి గాయమవుతుంది. ఆ విషయం పెద్దగా అవుతూ ఉండడంతో అందరూ వచ్చి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేస్తారు. ఇక వాళ్ళు నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నప్పుడు జులిక్ రిలాక్స్ అవుదామని చెప్పేసి పక్కకు వెళ్తాడు. అప్పుడు జులేక్ కి చెల్లా చెదరైపోయిన జింక యొక్క డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీని చూసి జులేక్ గట్టిగా అరుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఇక్కడ ఏదో పెద్ద జంతువు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, అదేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అందరితో అంటాడు. అప్పుడు వాళ్ళ లీడర్ అయిన ఐజా ఇది ఇక్కడ ఉండే అడవి మనుషులు సెట్ చేసిన ట్రాప్ మాత్రమే అని చెప్పి ఏం కాదు మనం నడుస్తూ వెళ్దామని చెప్పేసి వాళ్ళతో చెబుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు జోసియాకి ఒక చోట చెట్టు వెనకాల ఒక మిస్టీరియస్ హ్యాండ్ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె భయపడినా ఆ విషయం గురించి వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పదు. అలా ఆ గ్రూప్ అడవి మధ్యలో ఒక చోట క్యాంప్ కి ఏర్పాటు చేస్తారు. ఆ రోజు రాత్రికి వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకుని వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ థింగ్స్ ని కూడా షేర్ చేసుకుంటారనమాట. జూలీకి ఏమంటాడంటే నేను ఒక గేమర్ ని, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను గేమ్స్ ఆడడానికి స్కూల్ ని కూడా ఎగ్గొట్టేవాడిని, దాంతో మా పేరెంట్స్ నన్ను బాగా తిట్టేవారు అని చెబుతాడు. అలా వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకుంటూ నిద్రపోవడానికి ఎవరి టెంట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే డానియల్ కి మాత్రం నిద్ర రాదు. పక్కనే ఉన్న ఒక చిన్న లేక్ దగ్గరికి వెళ్లి స్మోక్ చేస్తూ ఉంటాడు. అనెలియా కూడా అతని దగ్గరికి వెళ్లి అతనితో పాటు స్మోక్ చేస్తుంది. అలా వారిద్దరూ ఒకరికొకరు ఫ్లర్ట్ చేసుకుంటారు. వారి మాటల్లో అనెలియాకి అర్థమయ్యేది ఏంటంటే డానియల్ ఇంకా వర్జిన్ అని. ఈ రోజు రాత్రికి అతనికి ఒక మర్చిపోలేని అనుభవాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇంటిమేట్ అయిపోతారు. అలా వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత అనెలియా టెంట్ కి వెళ్ళిపోతుంది. ఇక డానియల్ ఏమో తనతో దాచుకున్న ఫోన్ ని తీసి డేటింగ్ యాప్ లో గర్ల్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఎవరో అతన్ని వెనక నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
అలా కొద్దిసేపటి తర్వాత ఒక భయంకరమైన మనిషి, అతని బాడీలో మొత్తం గాయాలే ఉంటాయి, చూడటానికి వియర్డ్ గా ఉంటాడు. డానియల్ ని పట్టుకుని చెట్టుకి పదే పదే బలంగా కొడుతూ చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో జోసియా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ట్రిప్ కి వెళ్తూ ఉంటుంది. బ్యాక్ సీట్ లో జోసియా వాళ్ళ సిస్టర్ తో పాటు కూర్చుని ఉంటుంది. ఫ్రంట్ సీట్ లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారనమాట. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో సెల్ఫీ దిగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కారు అదుపు తప్పి ఎదురుగా ఉండే ఒక వెహికల్ కి గుద్దుకుంటుంది. అప్పుడే జోసియా నిద్రలో నుండి మేలుకుంటుంది. అంటే ఇదంతా తన డ్రీమ్ అనమాట. తర్వాత ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ వాళ్ళ 2వ రోజు హైకింగ్ ని ప్రారంభిస్తారు. అయితే వాళ్ళకి డానియల్ ఎక్కడా కనిపించడు. అందరూ అతని గురించి వరి అవుతూ ఉంటారు. అప్పుడు అనెలియా, అతన్ని నేను రాత్రే చూశాను, మేమిద్దరం పక్కనే ఉన్న లేక్ దగ్గర కొద్దిసేపు మాట్లాడాం, తర్వాత నేను టెంట్కి వచ్చేసాను అని చెబుతుంది. వాళ్ళందరూ కలిసి ఆ లేక్ దగ్గరికి వెళ్లి డానియల్ ని వెతుకుతారు. అయితే అక్కడ ఎవరు కనిపించరు. కానీ పక్కనే ఉన్న చెట్టుకి రక్తం అంటుకుని ఉంటుంది. ఆ బ్లడ్ ని చూసి వాళ్ళంతా చాలా భయపడిపోతారు. అప్పుడు వాళ్ళ టీం లీడర్ అయిన ఐజా, ఇది మనిషి రక్తం కాదు, ఇది జస్ట్ ట్రీ శాప్, మనం ఏం కంగారు పడకుండా డానియల్ ని వెతుకుదాం అంటుంది. ఇక వాళ్ళందరూ డివైడ్ అయిపోయి డానియల్ కోసం వెతుకుతారు. అప్పుడు జులెక్, మనం చాలా సినిమాల్లో చూసాం కదా, ఫ్రెండ్స్ అందరూ డివైడ్ అయిపోయి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, కాబట్టి మనందరం కలిసికట్టుగానే ఉందాం అంటాడు. అయితే వాళ్ళందరూ అతను చెప్పింది పట్టించుకోరు. ఐజా, జోసియా అండ్ జులెక్ ముగ్గురు కలిసి డానియల్ ని వెతకడానికి వెళ్తారు. మిగిలిన ఇద్దరు టెంట్ దగ్గరే ఉంటారు. ఎందుకంటే అతను తిరిగి వస్తే మేం ఇక్కడే ఉన్నాం అని చెప్పడానికి. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ముగ్గురు మనం మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి చూస్తారు. అలా ఆ ఇంట్లోకి వెళ్లి బేస్మెంట్ కి రీచ్ అవుతారు. ఆ బేస్మెంట్ లో వాళ్ళకి చెడ్డ వాసన వస్తుంది. అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. ఆఖరికి డానియల్ది కూడా. సడన్ గా అప్పుడే అక్కడికి ఆ వింత మనిషి వస్తాడు. ఇక వాళ్ళందరూ ఆ బేస్మెంట్ డోర్ ని క్లోజ్ చేసి హైడ్ అవుతారు. ఆ చెడ్డ వాసనకి జోలెక్ వామిటింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. అయితే ఐజా అతన్ని వామిటింగ్ చేసుకోకుండా ఆపుతుంది. అయితే ఆ వింత మనిషి వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ విండోల నుండి బయటికి వెళ్లిపోవాలి అనుకుంటారు. జోలెక్ అండ్ జోసియా ఇద్దరు విండోల నుండి బయటపడతారు. అయితే ఐజా మాత్రం లోపలే ఉండిపోతుంది. అయితే అప్పుడు ఐజాకి చనిపోయిన డానియల్ పాకెట్ లో ఫోన్ రింగ్ అవుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఐజా ఆ ఫోన్ ని తీసుకుని ఆ వింత మనిషితో ఫైట్ చేయాలి అనుకుంటుంది. అయితే ఆమె చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. ఆ వింత మనిషి ఐజా తల నరకేస్తాడు. ఆ తల వెళ్లి ఆ బేస్మెంట్ బయట ఉన్న జులెక్ అండ్ జోసియా కాళ్ళ దగ్గర పడుతుంది. ఆ తలను చూసి వాళ్ళిద్దరూ భయంతో పరిగెడతారు. ఇటువైపు టెంట్ దగ్గర అనలియా అండ్ బార్టెక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఆ కిల్లర్ వచ్చి ఒక మెటల్ రాడ్ ని అనలియా వైపు విసిరేస్తాడు. ఆ రాడ్ అనలియా తలకు గుచ్చుకుని బయటకు వస్తుంది. ఇక బార్టెక్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చర్చి దగ్గరికి వెళ్తాడు. మరోవైపు జులెక్ అండ్ జోసియా ఇద్దరు పరిగెత్తుకుంటూ అడవి మధ్యలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. ఆ మనిషి ఆ ఇద్దరిని లోపలికి ఇన్వైట్ చేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ కిల్లర్ గురించి చెబుతూ, ఆ కిల్లర్ మా ఫ్రెండ్స్ అందరినీ చంపేశాడు అని చెప్పేసి చెబుతారు. అలా వాళ్ళిద్దరు భయపడుతూ పోలీసులకు ఫోన్ చేయడానికి ఆ వ్యక్తి దగ్గర ఫోన్ అడుగుతారు. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ వాళ్ళిద్దరిని కూల్ చేసి నా దగ్గర ఫోన్ లేదు అని చెబుతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో ఒక పోస్ట్ మ్యాన్ చూపించారు కదా, ఆ వ్యక్తే. ఆ క్రూరమైన వ్యక్తులు ఇతనిపై అటాక్ చేశారు కదా, ఆ అటాకింగ్ లో ఇతని లెగ్స్ ని పోగొట్టుకుని ఉంటాడు. అయితే ఎలాగో అలా వాళ్ళ నుండి తప్పించుకుని 30 సంవత్సరాలుగా ఇదే క్యాబిన్ లో బ్రతుకుతూ ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ వాళ్ళకి ఇంకో విషయం చెబుతాడు. అదేంటంటే ఆ కిల్లర్స్ ఒకరు కాదు, ఇద్దరు. ఆ ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళిద్దరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నార్మల్ గా ఉండేవాళ్ళు. అలా వాళ్ళిద్దరూ ఒకరోజు అడవిలో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక చోట ఒక ప్లేన్ క్రాష్ అవడం వాళ్ళు చూస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ క్రాష్ అయిన దగ్గర వాళ్ళకి ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని ఆ పిల్లలిద్దరూ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి ఆ స్టోన్ నుండి ఒక డార్క్ లిక్విడ్ రిలీజ్ అవుతుంది. ఆ లిక్విడ్ ఆ ఇద్దరు పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ లిక్విడ్ ఆ పిల్లలిద్దరిని భయంకరమైన నరభక్షకుల్లాగా మార్చేస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళ అమ్మ నిద్రలేచి చూస్తే ఆమెకి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ కనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళ పిల్లలిద్దరూ వాళ్ళ పెంపుడు కుక్కని చంపి తింటూ ఉంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళ అమ్మ ఆ ఇద్దరు పిల్లల్ని బేస్మెంట్ లోనే బంధించి వాళ్ళ కోసం జంతువుల్ని వేటాడి తీసుకొచ్చేది. అలా పోస్ట్ మ్యాన్ ఆ ఇద్దరు కిల్లర్స్ యొక్క పాస్ట్ ని చెప్పి, ఎందుకంటే నా దగ్గర వాళ్ళని డిఫెండ్ చేయడానికి వెపన్స్ ఉన్నాయి అంటాడు. జూలెక్ కి ఈ ఐడియా మంచిదే అనిపిస్తుంది. అయితే జోసియా మాత్రం మన ఫ్రెండ్స్ అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, మనం ఏం చేయకుండా ఇక్కడే ఉండిపోవడం నాకు నచ్చలేదు అంటుంది. మనం ఎలాగైనా వెనక్కి వెళ్లి డానియల్ ఫోన్ ని తీసుకుని పోలీసులకి కాల్ చేయాలి అనుకుంటుంది.
మరోవైపు బార్టెక్ ఒక చర్చ్ దగ్గరికి వచ్చాడు అని చెప్పాను కదా, ఆ చర్చిలో మనకి మూవీ స్టార్టింగ్ లో చూసిన ప్రీస్ట్ ఉంటాడు. బార్టెక్ జరిగిందంతా ఆ ప్రీస్ట్ కి చెప్పి నాకు ఫోన్ ఇవ్వండి అంటాడు. అయితే ఆ ప్రీస్ట్ మాత్రం ఫోన్ లో సిగ్నల్స్ లేవు అంటాడు. అప్పుడే ఆ చర్చిలో ఉన్న టెలిఫోన్ రింగ్ అవుతుంది. అంటే బార్టెక్ కి ప్రీస్ట్ అబద్ధం చెప్పాడు అని అర్థమైపోతుంది. అప్పుడు వెంటనే ప్రీస్ట్ బార్టెక్ పై అటాక్ చేసి అతన్ని కట్టిపడేస్తాడు. దాంతో బార్టెక్ స్పృహ కోల్పోతాడు. ఇక బార్టెక్ స్పృహలోకి వచ్చిన తర్వాత అతన్ని ప్రీస్ట్ చైర్లో కట్టిపెడేశాడు అనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆ ప్రీస్ట్ బార్టెక్ తో ఏం చెబుతాడంటే, నువ్వు లాస్ట్ ఇయర్ కూడా ఈ ఫారెస్ట్ కి వచ్చావు. అయితే నీ బిహేవియర్ ని నేను గమనించాను. నువ్వు చేంజ్ అవ్వలేదు. నువ్వు అమ్మాయిలతో బిహేవ్ చేసే పద్ధతి అసలు ఏం బాగుండదు. నువ్వు వాళ్ళతో ఎప్పుడూ శారీరకంగానే ఉంటావు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు అని చెబుతాడు. అప్పుడే ఆ ప్రీస్ట్ కి చర్చ్ బయట ఏదో సౌండ్ వినిపించి బయటికి వెళ్ళిపోతాడు. బయట ఆ వ్యక్తి అంటే నరభక్షకుడు వచ్చుంటాడు. ఆ విచిత్రమైన వ్యక్తి ఆ ప్రీస్ట్ ని చంపేసి వుడెన్ కటర్ లో వేసి అతని బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. బయట ఆ సౌండ్స్ విని చర్చిలో ఉన్న బార్టెక్ తన కట్లను విడిపించుకుని ఆ చర్చిలో ఉన్న కన్ఫెషనల్ బాక్స్ లో వెళ్ళి దాక్కుంటాడు. అయితే బ్యాడ్ లక్, ఆ విచిత్రమైన మనిషి బార్టెక్ ని కనుగొంటాడు. ఇటువైపు ఆ ఇద్దరు టీనేజర్స్ డానియల్ ఫోన్ ని తీసుకురావడానికి ఆ కిల్లర్ ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే జూలెక్ ఆ కిల్లర్ ని డిస్ట్రాక్ట్ చేస్తే జోసియా లోపలికి వెళ్లి ఫోన్ తెచ్చేస్తుంది. ఈ పని చేయడానికి జోసియా జూలెక్ కి ముద్దు పెట్టి అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే అతనికి ప్రొటెక్షన్ కోసం ఒక నైఫ్ ని కూడా ఇస్తుంది. జోసియా ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో జూలెక్ ఆ కిల్లర్ ఉన్న రూమ్ కి వెళ్లి డోర్ నాక్ చేసి నువ్వో నేను తేల్చుకుందాం రా అని చెప్పి సవాల్ విసురుతాడు. ఇటువైపు జోసియా బేస్మెంట్ లోకి వెళ్లి డానియల్ ఫోన్ కోసం వెతుకుతుంది. అయితే జోసియాకి ఫోన్ దొరుకుతుంది. కానీ ఆ కిల్లర్ ఆమె ఎదురుగానే ఉంటాడు. ఇక ఆ కిల్లర్ జోసియాని చంపడానికి ముందు అక్కడికి జూలెట్ వచ్చి కత్తితో ఆ కిల్లర్ ని పొడి చేస్తాడు. కానీ ఆ కత్తిపోటు ఆ కిల్లర్ ని ఏమీ చెయ్యలేకపోతుంది. అప్పుడు ఆ కిల్లర్ జోసియాని ఒక పక్కకి తోసేస్తాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోతుంది. తర్వాత జులెక్ ఫేస్ పైన ఉన్న మాంసాన్ని కూడా కొరకేస్తాడు. జోసియా అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు ఆమెకు మళ్ళీ ఒక డ్రీమ్ వస్తుంది. అదేంటంటే వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, వాళ్ళ ఫాదర్ ఇంకా బ్రతికే ఉంటాడు. కారేమో మంటల్లో మండిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అయితే జోసియా అతనికి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఇక జోసియా కళ్ళ ముందే వాళ్ళ ఫాదర్ ఆ నిప్పుల్లో కాలి చనిపోతాడు. అప్పుడే జోసియాకి స్పృహ వస్తుంది. అయితే ఆ కిల్లర్ జోసియాని చైన్స్ తో కట్టిపడేసి ఉంటాడు. ఆమె పక్కనే జూలెక్ కూడా ఉంటాడు. అతని పుట్టలో ఆ కిల్లర్ బలంగా కత్తితో పొడిచేసి ఉంటాడు. తన పాకెట్ లో ఉన్న డానియల్ ఫోన్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఛార్జింగ్ ఉండదు. అయితే తన పక్కనే పడి ఉన్న జూలియక్ నొప్పితో బాధపడుతూ ఉంటాడు. ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను. నా కడుపులో బలంగా కత్తితో పొడిచి నన్ను చంపేమని చెప్పేసి జోసియాని అడుగుతాడు. ఇక జోసియాకి ఇష్టం లేకపోయినా జూలెక్ బాధ చూడలేక అతని కడుపుకి కత్తితో పొడుస్తుంది. దాంతో జూలెక్ చనిపోతాడు. ఇక ఆ కత్తితోనే జోసియా తన కట్టను విడిపించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది. అలా వెళ్ళబోయే ముందు మా ఫ్రెండ్స్ అందరినీ చంపేసిన ఈ కిల్లర్ ని ఎలా వదిలేసి వెళ్ళిపోవాలి, ఎలాగైనా ఆ కిల్లర్ పై రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. బేస్మెంట్ పైన అప్స్టైర్స్ లో పడుకున్న ఒక కిల్లర్ దగ్గరికి వెళ్తుంది. తన దగ్గర ఉన్న కత్తితో మంచం మీద పడుకున్న ఆ కిల్లర్ ని పొడిచి పొడిచి చంపేస్తుంది. తర్వాత ఆమె ఆ ప్లేస్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు ఆ ఓల్డ్ పోస్ట్ మ్యాన్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో అతని రూమ్ డోర్ ని నాక్ చేస్తారు. వచ్చింది కిల్లరే అనుకుని ఆ పోస్ట్ మ్యాన్ తన గన్ తో డోర్ వైపు పదే పదే షూట్ చేస్తాడు. ఇక బయటికి వెళ్లి చూస్తే అక్కడ చనిపోయి పడి ఉన్నది కిల్లర్ కాదు, బార్టెక్. ఇంతకు ముందు చర్చిలో బార్టెక్ ఆ కిల్లర్ నుండి తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చుంటాడు. అయితే ఈ పోస్ట్ మ్యాన్ ఏమో వచ్చిందే కిల్లరే అనుకుని షూట్ చేసి బార్టెక్ ని చంపేసి ఉంటాడు. మరోవైపు జోసియా పరిగెత్తుకుంటూ ఒక పోలీస్ కార్ దగ్గరికి వెళ్తుంది. ఆ కార్ లో ఉన్న పోలీస్ కి జరిగిందంతా వివరిస్తుంది. అయితే జోసియా చాలా టెన్షన్ లో ఉంటుంది. ఆమె ఏం చెప్పాలనుకున్నదో పోలీస్ తో సరిగ్గా చెప్పలేకపోతుంది. ఆమె కండిషన్ చూసి పోలీస్ ఆమె పరిస్థితి అర్థం చేసుకుంటాడు. అలా ఆ పోలీసు జోసియాని కార్ లో తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మధ్యలో కవలల్లో మిగిలిన ఒక కిల్లర్ రోడ్డు మధ్యలో పడుకుని ఉంటాడు. జోసియా మాత్రం అతన్నేం మాట్లాడించకుండా మనం వెళ్లిపోదాం అంటుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నది కిల్లరా కాదా చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ కిల్లర్ తన దగ్గర ఉన్న వెపన్ తో ఆ పోలీస్ ని 2 భాగాలుగా కట్ చేసేస్తాడు. జోసియా ఏమో కార్ లోనే ఉంటుంది. ఆ కిల్లర్ కార్ దగ్గరికి వెళ్లి జోసియాని చంపేయాలి అనుకుంటాడు. ఆ కిల్లర్ కార్ పైకి ఎక్కిన తర్వాత జోసియా డ్రైవర్ సీట్ లోకి వచ్చి కార్ ని డ్రైవ్ చేస్తుంది. దాంతో ఆ కిల్లర్ కింద పడిపోతాడు. అయినా కూడా ఆ కిల్లర్ చావాడనమాట. అలా జోసియా కార్ లో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. ఇక ఫైనల్ సీన్ లో
ఇద్దరు తాగిన వ్యక్తులు రోడ్డు నడుచుకుంటూ ఆ మాన్స్టర్ దగ్గరికి వస్తారు. అయితే ఆ కిల్లర్ ఇంకా బ్రతికే ఉంటాడనమాట. మరోవైపు ఇంట్లో జోసియా కత్తితో పొడిచి చంపేసిన ఆ కిల్లర్ కూడా ఇంకా బ్రతికే ఉంటాడు. అంటే మొత్తానికి ఇప్పుడు ఆ ఇద్దరు కిల్లర్స్ చనిపోలేదన్నమాట. మళ్ళీ వాళ్ళ హంటింగ్ ని మొదలు పెడతారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.